బ్యాక్ టు లైవ్ షో. రామ్మోహన్ రావు గారు, తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉంటాయని నిన్న పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఉప్పులేటి కల్పన ఆయన కలవడం అంటే త్వరలో అంటే మళ్ళీ గేట్లు ఓపెన్ చేశారా వైఎస్సీపీ ఎమ్మెల్యేలకి మిగతా నాయకులకి? అంటే ఓపెన్ చేశాకన్నా కూడా ఇప్పుడు ఈవేళ విభజన తర్వాత మనకు కావాల్సింది అభివృద్ధి ఒక పథకం ప్రకారం 13 జిల్లాలో సమగ్రంగా 80% ప్రజలు సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రణాళిక వేసుకుని సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ రుణమాఫీ కానీ, ఇప్పటిదాకా దేశంలో ఎవరూ చేయలేని విధంగా 33,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఎక్కడ చీమంత అవినీతి కూడా లేకుండా వాళ్ళ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డ్వాక్రోమన్ కానీ ఇవి కానీ. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో 4,500 కోట్ల వర్త్ ఆఫ్ ఈ ఇళ్ల పట్టాలు అంటే దాదాపు 30 లక్షల మందికి ఇవ్వటం జరిగింది. ఎక్కడ చీమంతా కూడా డిస్సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఇళ్ల పట్టాలనగానే జనరల్ గా మనకి ఏమొస్తుంది చెప్తున్నా, దానికి అభివృద్ధికి అడ్డుపడుతూ ఇప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఏ పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడో సాట మా తప్పులను కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తే పర్లా. ఇక రాజధాని కానించి, పోలవరం కానించి, ఇక పట్టుసీమ కానించి, బందర్ పోర్టు కానించి, లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ కానించి అన్నిటికీ కోర్టులు లేకపోతే వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి క్రెడిబిలిటీ పోయింది. అంటే పార్టీయే మూసేస్తారు, ఇక భవిష్యత్తు లేదు అని వాళ్ళు భావించి ఎమ్మెల్యేల్లో ఎక్కడికక్కడ వాళ్ళ అసంతృప్తి. ఇప్పుడు ఇది మనం చెప్పేది కూడా కాదు, మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. లేదా ఆ కాన్ఫరెన్స్కి వెళ్తే ఇప్పుడు మీరు ఉదాహరణకి కల్పన గారి గురించి మీరు అడగబోతున్నట్టు ఎస్సీస్లో జూపిడి ప్రభాకర్ అడగండి, లేకపోతే అక్కడి నుంచి పనిచేసిన వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. ఎస్సీస్ అంటే మాకు గౌరవం లేదు, లేకపోతే ఏమాత్రం కూడా సంక్షేమ కార్యక్రమాల దృష్టిగా, ఎందుకంటే మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుని చెడుగా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పే పాయింట్లు రెండు, రేపు పార్టీలో భవిష్యత్తు ఉండదేమో అని ఒక భయం, రెండోది మీ అభివృద్ధి చూసి విపరీతంగా ఆకర్షితులై పార్టీలోకి ఆకర్షితులు. పైగా ప్రజల్లో కూడా మీరు అపోజ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు కదా, సంతృప్తిగా మాకుంది కదా, మీరు వాళ్ళు అడుగుతున్నారు. స్థానికంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ శాసనసభ్యులను వాళ్ళను అడుగుతున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆయన ఒక కామెంట్ చేసిన తర్వాత వీళ్ళు మరింత స్పీడప్ అవుతుందా, నియోజకవర్గాల సీట్లు పెరుగుతాయి అని ఒక కామెంట్ చేశారు. అంటే దానికన్నా కూడా నేను కూడా ఈజీగా ఉంటుంది. ఋషి గారు మీకు తెలుసు, మనం డే టు డే వీళ్ళు కాన్స్టిట్యూన్సీ లో తిరగాలి. తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందనేది బేసిక్ గా తీసుకోవాలి. మనం వెళుతున్నప్పుడు ఏంటంటే మా గ్రామం అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఇది జరిగింది సార్, ఇంత చేస్తున్నారు కదా తెలుగుదేశం ప్రభుత్వం, మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనేప్పటికీ వీళ్ళకి సమాధానం. అలాంటి పరిస్థితి ఉందా? అంటే వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు నియోజకవర్గంలోకి వెళ్తే వ్యతిరేకత వస్తుందా, అందుకే అధికార పార్టీలోకి వద్దాం అనుకుంటున్నారా? అట్లాంటి పరిస్థితి అధికారంలో ఉండే వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి నిధులు, లేదంటే మనం 40 మంది ఎంతమంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలిసి వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టారు. ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తే కనీసం మాకు మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కనుక ఒక ప్రభుత్వ ప్రతినిధిగా మీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన బాధ్యత నాది అని చెప్పకుండా మీకు ఎందుకు చేయాలని ప్రశ్న వేసి మమ్మల్ని అవమానం చేశారని వారే చెప్పారు. కనుక ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఏమిటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల అభివృద్ధి ఆపేయటం, లేదు తెలుగుదేశం ఇన్ఛార్జీలకి అక్రమంగా దాన్ని ఏమంటారు ఇల్లీగల్ గా జీవోలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పనిచేయించటం, ఎవరైనా ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళ భర్తలో లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళలో అధికారులుగా ఉంటే వాళ్ళని వేధించి ట్రాన్స్ఫర్లు చేయటం. కల్పన గారి కేసు కూడా నాకున్న సమాచారం మేరకు అలాంటి బెదిరింపులు, ఒత్తిడి చేసిన తర్వాత అట్లా అంటే ఆవిడ ఒత్తిడితో ఇప్పుడు పార్టీ మారుతున్నారా? అంతే కదా నేను అనుకుంటున్నాను. అభివృద్ధిని చూసి నేను అనుకుంటున్నా. వారు మాట్లాడారు, ఒక మాట వారు మాట్లాడారు, నాకు అవకాశం ఇచ్చారు. నేనేం చెప్తున్నానంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రజల్ని అభివృద్ధి జరగకుండా, నియోజకవర్గాల అభివృద్ధి జరగకుండా ఏ రకంగానూ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకయ్యామో బాబు అనేటట్టుగా ఒత్తిడి చేసి వాళ్ళ మీద ప్రెజర్లు పెట్టి సామధాన దండోపాయాలతో లొంగ తీసుకునేటువంటి రాజకీయ ఒత్తిడితో ప్రెజర్స్ తో లొంగ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడైతే ప్రజల్లో ప్రభుత్వం మీద అనుకూలత ఉంది, చాలా అభివృద్ధి చేసేసాము అని మీరు చేస్తున్నారు కదా. నేను అనుకున్నాను ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అసలు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మార్చడానికి అవకాశం లేని వాతావరణం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోతుంది అనేటువంటి ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. కనుక ఈ రెండు తప్పే. నాకు ఇంతకు ముందు కొన్ని ఆరోపణలు వారు చేశారు, నేను సమాధానం చెప్పలేదు. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. వారు మన రామ్మోహన్ రావు గారి మీద నాకు తెలిసి పెద్ద అవినీతి ఆరోపణలు కానీ ఏమీ లేవు. ఆయన మీద టీడీపీలో ఆయన నిజాయితీగా ఉన్నాడని నేను నమ్ముతున్నా. అలాంటి వాళ్ళకి ఒక ఎంపీ ఇవ్వండి, లేకపోతే కేంద్ర మంత్రి ఇవ్వండి అని మేమే డిమాండ్ చేస్తాం.
పేరు చెప్పకపోయినా. కానీ 100 కోట్ల బ్యాంక్ ఎగ్గొట్టినటువంటి సుజనా చౌదరి గారిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి అంటే అవినీతికి మాకు కాట్లేదు. 50 లక్షలు తీసుకుని ఇక్కడ దొరికిపోతే కోర్టుకి ఎవరో వెళ్తే ఏమీ కేసు లేదంటే కోర్టు తీర్పు చర్చ అదే. అవినీతి అనేది చర్చ వచ్చినప్పుడు కోర్టు తీర్పులు కూడా అడ్డంగా పెడుతున్నారు. 50 లక్షల కేసులో 50 లక్షల ఓటుకు నోటు కేసులో ఇక్కడ మన ఇదిలో 50 లక్షలు దొరికిన తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు కొట్టేసిందని ఈవేళ తెలుగుదేశం నాయకులు చెప్తే మేము నమ్మడానికి సిద్ధంగా లేము. అలాగే ప్రధానమంత్రి గారి మీద కూడా సుప్రీంకోర్టు ఇతను నేరం చేయలేదని గాని అవినీతికి పాల్పడలేదు కానీ చెప్పలా. ఏమందంటే సఫిషియెంట్ ఎవిడెన్స్ తీసుకురండి. ఒకటి ఒత్తిళ్లతోటి కనుక పార్టీ మారే పరిస్థితి కొంతమందికి ఉంటే, ఇప్పుడు కోలగట్ల వీరభద్రస్వామి లాంటి నాయకులు అవమానం జరిగిందనో లేకపోతే అధినేత తీరు సరిగ్గా లేదనో ఇట్లాంటి కామెంట్స్ చేస్తూ అసహనం వ్యక్తం చేసి వెళ్ళిపోయే నాయకులు కొంతమంది ఉన్నారు. సో ఏం జరుగుతుంది పార్టీలో? చూడండి, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు పార్టీ మూసుకునేంత పరిస్థితి పార్టీలో అంత హీనంగా ఏం లేదు. ఈ రోజు పబ్లిక్ లో ఒక నాయకుడు పోయినంత మాత్రాన, ఎమ్మెల్యే పోయినంత మాత్రాన, ఆమె అంతకుముందు కూడా 2 సార్లు టీడీపీలో పోటీ చేసి ఓడిపోయింది. మళ్ళా వైఎస్ఆర్సీపీ వచ్చినా మళ్ళా కూడా అక్కడ టీడీపీ ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఆమె ఎమ్మెల్యే అయినారు. ఆమె హస్బెండ్ IRS ఏదో జాబ్ చేస్తున్నాడు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన మీద ఏదో ప్రెజర్ పెట్టి ఆయన ప్రమోషన్లు ఇస్తామని ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల ఆ నాయుడు ఈ నాయుడు ఇద్దరు నాయుడులు కలిసి ప్రెజర్ పెట్టి దాని మీద తీసుకుని వచ్చారు. డెఫినెట్ గా వీరభద్రస్వామి ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, జరిగిందని విజయనగరంలో మన ఏదో ఇప్పుడు కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. పోయేటప్పుడు నేను ఏదో రకంగా రామ్మోహన్ రావు గారి మీద విష్ణు మీద ఇప్పుడు చల్లాలా, చల్లకపోతే ఆయన నమ్మడు, ఏం చేస్తాను చెప్పండి. అదే చెప్తేనే బాబు గారికి చాలా ఆనందంగా ఉంటుంది. బాబు గారికి, చిన్నబాబు గారు కానీ పెద్ద బాబు గారు కానీ ఆ వరదలు వస్తే తప్ప ఆనందపడరు. వాళ్ళ గురించి లేదు మాకేదో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వచ్చినామని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది ఇన్ని బురద తల్లి తిట్టి వాళ్ళు చాదైన తిట్లు, మన డిస్టర్న్ లో లేని తిట్లు కూడా తిడితే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఎవరెవరు పోతారో వాళ్ళందరూ పోయే వాళ్ళని తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొని ఎవడు సంసారం చేయరు. అంటే మీరు ఎవరిని ఆపే ప్రయత్నాలు కాదు, ఆపే ప్రయత్నాలు కాదు, మనసులో వాళ్ళకు ఉండాలా. పార్టీ క్యాడర్ మనల్ని ఎవరు గెలిపించారు, ఏ పార్టీ సింబల్ మీద మేము గెలిచినామనేది. చంద్రబాబు నాయుడు గారు అలాంటి దాన్ని ప్రోత్సహించకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుని ఎమ్మెల్సీ వెళ్లకుండా బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా? ఆల్రెడీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయా లేదా? కాదండి, ఎవరు పోకున్నా పార్టీలో ఎవరు పోతారన్నా కూడా డెఫినెట్ గా మీ బాధలు ఏమని డెఫినెట్ గా ఏ పార్టీ అయినా అడుగుతుంది. ఏ పార్టీ అయినా, ఒక పార్టీనే కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ మన బీజేపీ కానీ పర్వాలేదు అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి. కాదు, ప్రయత్నం చేస్తారు. ఎందుకు మీ ప్రాబ్లం ఏమి, లోకల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా వీటన్నిటి వల్ల? ఇప్పుడు ఈయన చెప్పినట్లు ప్రజల్లో లేకపోతే నరసరావుపేట మీటింగ్ ఎట్లయిందండి? కొత్త వాళ్ళు వేరే వాళ్ళు ఏం చేరుతున్నారు దీంట్లోకి? ఇప్పటి వరకు పోయిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 90% టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. మీరు బాగా గమనించండి. అంతే, వాళ్ళు దాంట్లో అక్కడ తినేకి ఏమేమి అవకాశాలు ఉంటాయో నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి అందరి మీద ఎలిగేట్ చేస్తున్నారు. మీరు వెళ్ళిపోయే వాళ్ళందరూ తినడానికి వెళ్తున్నారని ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. సార్ డెఫినెట్ గా దాంట్లో నేను చేసే కాదు, ఇది కామన్ పీపుల్ చేసే మా వర్డ్. ఒకటి, ఏ రాజకీయ పార్టీలైనా కానీ చట్టసభల్లో ఎన్నికైనటువంటి ఆ పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీల మీద ఉంటుంది. ఒకవేళ అంతర్గతంగా ఇబ్బందులు, బాధలు, వాళ్ళకు అసహనాలు, లేకపోతే వాళ్ళ కోరికలను అధినేతలు పిలిపించుకొని మాట్లాడడం అనేది సర్వసాధారణంగా జరిగేవారు. అయితే ఈ మధ్య ఒకటి ఏంటంటే, మా సోదరుడు చెప్పినట్లు ఏదో ఢిల్లీ నుంచి ఏదో బెదిరింపులు గురి చేసి ఉప్పులేటి కల్పన గారి భర్త ఏదో IRS ఆఫీసరు లేకపోతే ఇట్లా కొన్ని పదాలు ఏదో వాడు ర్యాపిడ్గా వచ్చేటువంటి పదాలు. మేము ఏం చెప్తున్నాం, ఒకవేళ అట్లా నిజంగా మా పార్టీలో చేర్చుకోవాలనుకుంటే తెలుగుదేశంలో ఎందుకు చేర్చుకుంటాం? ఉప్పులేటి కల్పన గారు మా పార్టీలోకి రండి అంట. మా దగ్గర 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, మేము ఒక 5 మంది ఎమ్మెల్యేలు చేసుకున్నాం. ఇక్కడ ఇష్యూ అది కాదు. మనం ఏదో ఆరోపణ చేయాలంటే ఆరోపణ చేయొద్దండి. ఒక్కటండి, ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ నాయకుడు ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే, ఒక బలమైన పార్టీ బలహీనమైన నాయకుడు అంటే ప్రజల్లో పార్టీకి బలం ఉండొచ్చు, ఒక అపోజిషన్ పార్టీగా లీడర్షిప్ లో వైఫల్యం ఉందనేటువంటి విషయాన్ని మాట్లాడడం జరిగింది. మరి అది ఉందా లేదనేటువంటి ఆ పార్టీలు సరిచేసుకుంటే మంచిది. 2, ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో అన్ఫార్చునేట్లీ థింగ్ ఏంటంటే, పెద్దలు శివరామరెడ్డి గారు చట్టసభల్లో ఏం మామూలు కాదు, చాలా సంవత్సరాలు దశాబ్దాలుగా చట్టసభల్లో ఎమ్మెల్యేగా పనిచేసి ఎమ్మెల్సీ పనిచేసాడు, చట్టసభల్లో పనిచేసిన వ్యక్తి. ఒకటండి, ఈ రాష్ట్రంలో కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ శాసనసభ్యులను ప్రాంతీయ పార్టీలు ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేర్చుకోవడం అనేటువంటి సాంప్రదాయం చాలా రోజులుగా వస్తుంది. దీంతో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మనం ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కానీ,
లేదా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళను చేసుకోవడం, అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడ్డం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ నా కంటెంట్ పూర్తిగాలే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా నేను గాని మా భారతీయ జనతా పార్టీ గాని మేము రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చున్నా మేము వ్యతిరేకించాం. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను మేము చేర్చుకున్నా మేము వ్యతిరేకించాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ లేదా ఆ పార్టీ నాయకత్వం వెంకయ్య నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కామెంట్ చేశారు. వినండి విష్ణు గారు, ఇట్స్ నాట్ ఏ స్పీచ్ రైట్. చెప్పండి. వెంకయ్య నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కామెంట్ చేశారు, వెంటనే ఎవరైతే ఫిరాయింపు చేస్తారో ఎమ్మెల్యేలు వెంటనే వాళ్ళ రద్దయిపోయేలాగా చట్టం తీసుకురావాలని వెంకయ్య నాయుడు గారు తర్వాత పార్లమెంట్ సమావేశాలు దాని ప్రస్తావన లేదు. చట్టాలు చేసే వాళ్ళు చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేశారు ఆయన కామెంట్. అదే అంటున్నా, ఢిల్లీలో చేస్తారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేసిన వ్యాఖ్యలు కూడా చెప్తాను. ఒక్క నిమిషం ఏం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా నా ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వైఎస్ఆర్సీపీకి లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. వచ్చేటువంటి ఎమ్మెల్యేలు నా దృష్టిలో అయితే తెలుగుదేశం పార్టీ కూడా అంత అనైతికంగా వెళ్లాల్సిన అవసరం లేదు, చేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ ఎవరైనా వస్తుంటే కూడా బాబు నీ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేస్తాం లేదు, ఒకవేళ వచ్చేటట్లయితే మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు తిట్టామో, మనం ఏదైతే పాయింట్ ఇంకో విషయం చెప్తున్నాం. వెంకయ్య నాయుడు గారు చెప్పిన వ్యాఖ్యలు తెలుసా గౌతమ్ గారు, దాని కొంత ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాడు. వెంకయ్య నాయుడు గారు చెప్పింది తెలుసా, ఎవరైనా సరే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీ అన్నా కావచ్చు, మీరు రాజీనామా చేసి గెలవండి, ఆ పార్టీలు కూడా మీ పార్టీలోకి వస్తున్న రాజీనామా చేయొచ్చని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ ఎమ్మెల్యేల తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మీరు అక్కడే ఉండండి, అభివృద్ధి నిధులు ఇస్తామని చెప్పే అవకాశం ఉంది. సిద్ధాంతాల కంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. రెండోది గౌతమ్ గారు చెప్పినా ఆయన చెప్పినా ప్రెషర్ ఎవరి మీద పెట్టక్కర్లేదు. మాకు సరిపోను ఉన్నారు శాసనసభ్యులు, మాకు అవసరమే లేదు. కానీ ఇమ్మడలేమో, మాకు మార్గాలు లేవని వాళ్ళు పదే పదే వచ్చి పార్టీని ఆశ్రయించినప్పుడు మీరు ఏం చేస్తారు? మనకి 80% ప్రజల సంతృప్తిగా ఉంచాలని మేము అనుకున్నప్పుడు వీళ్ళ అసంతృప్తి ఉంటే అక్కడ అభివృద్ధి ఎంతో కొంత ఎందుకు వాళ్ళు మాతో ఉంటే ఇంకెక్కువగా కార్యక్రమం కంటిన్యూ అయితే 20 మంది వచ్చారు కదా, 20 మంది చోట్ల ఎన్నికలు జరిపించండి. 20 మంది చోట్ల చట్టబద్ధంగా జరిపించండి. ధైర్యం ఉంటే 80% మంది ప్రజలు మా వెనకాలే ఉన్నారనే ధైర్యం ఉంటే ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నుంచి తీసుకున్న 20 చోట్ల కనీసం ఎన్నికలకు జరిపించండి. రిషి గారు ఒక్క నిమిషంలో పూర్తి చేస్తా. దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పనులు చేశారో ఆ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఏమంటున్నాడు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళని రాజశేఖర రెడ్డి గారు చేర్చుకున్నారని ఆయనే అన్నాడు. కాదు ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కండువా వేయలే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు మాదిరి అని వేసి ఆహ్వానించింది లేదు. మీరు బాగా చూడండి. దయాకర్ రావు గారు తెలుగుదేశంలో ఉన్నా కూడా ఎప్పుడు కండువా వేయలేను, బాగా చూడు. ఊరికే ఎట్లా చేర్చుకున్నారు అంటున్నా, చేర్చుకోలేదా మీరు? లేదయా, నువ్వు అడుగు ఊరికే మాట్లాడుతావు. మా పార్టీ రాజశేఖర రెడ్డి చనిపోయిన ఆయన గురించి ఊరికే నేను అన్న అబద్ధాలు కాదు. నువ్వు కండువా కాబట్టి ఆయన చనిపోయిన ఆయన మీద కామెంట్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఆపి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గౌతమ్ గారి పార్టీ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో ఎమ్మెల్యేలనే కొనేసి వాళ్ళు అనైతికంగా మార్చేసిన చంద్రబాబు థ్యాంక్ యూ. చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పంచాయతీ రాజేంద్ర